కొంతమంది సహజంగా రోజుకు 2-3 సార్లు విరోచనానికి వెళుతూ ఉంటారు. అదేదో జబ్బు అనుకుని వైద్యుడి వద్దకు వెళ్ళిపోతారు. ఎక్కువసార్లు వెళ్ళిపోతున్నాం, మరి నాకేదన్నా అనారోగ్యం అనుకుని. ఇంకొంతమంది ఉంటారు, అట్లా ఎక్కువసార్లు వస్తే బలవంతంగా ఆపుకు మరీ ఇబ్బంది పడుతుంటారు. ఒకసారి వెళ్ళటం ఆరోగ్య లక్షణం అనే ఉద్దేశంలో. కానీ ఈ ప్రయత్నం మాత్రం చేయకండి. ఒక మంచి విషయం ఒక ఆయన ఫోన్ చేసిగా నాకు తెలిసింది ఏమిటంటే, ఇలాగే డాక్టర్ వద్దకు వెళ్ళి అది చివరికి ఎలా దారితీస్తుందంటే ఒక వాస్తవాన్ని చూద్దాం. సింగపూర్ నుంచి ఒక ఆయన 2-3 సంవత్సరాల క్రితం నాకు ఫోన్ చేసి, డాక్టర్ గారు, నాకు ఇండియాలో చిన్నప్పటి నుంచి పెళ్లి కాకముందు వరకు ఉన్న వరకు రోజుకు 2-3 సార్లు విరోచనం అయ్యేదండి. పెళ్ళైన తర్వాత నుంచి సింగపూర్ వచ్చేసాం. సింగపూర్ వచ్చిన తర్వాత మా ఆవిడకి అనిపించింది, కాస్త మీరు నున్నగా ఎర్రగా ఉంటారు కాబట్టి ఇంకొంచెం నున్నగా బొద్దుగా ఉంటే మరీ అందంగా ఉంటారని బాగా దగ్గరుండి వడ్డించడం ప్రారంభించారట ఆవిడ. ఆవిడ 1 సంవత్సరం పాటు ఎంత మంచి ఆహారం పెట్టి ఎంత జాగ్రత్తగా ఆయన్ని చూసుకుంటున్నప్పటికీ ఏమాత్రం ఈయన కేజీ బరువు పెరగట్లా. అప్పుడు ఆవిడ ఆయన డాక్టర్ వద్దకు తీసుకెళ్లారట. ఏమండి, మా వారు ఎంత తిన్నా అసలు వెయిట్ పెరగట్లేదండి, కొంచెం కూడా ఒళ్ళు చేయట్లేదు, ఏదన్నా చూడండి దోషం ఉందామని. డాక్టర్లు అన్నీ చేసి ఏమీ లేదమ్మా, ఆరోగ్యం బాగుంది, ఏమీ లోపం లేదని చెప్పి పంపించేశారు. ఆవిడ ఇంటికి వచ్చి ఈ నారా తీయటం మొదలెట్టారు. ఏమండి, నేతి గారెలు, మినప సున్నుండలు ఇవన్నీ ఎంతంత పెడుతున్నాం, ఏమవుతున్నాయి మీకు, ఎందుకు బరువు పెరగట్లేదని ఆరా తీయగా చివరకు ఆయన రోజుకు 3 సార్లు దొడ్లోకి వెళ్ళటం ఆవిడకి దొరికిపోయారు. అప్పుడు ఆవిడ, ఏమండి, ఇన్నాడు నేను పెట్టిందంతా మీకు దొడ్లోకి వెళ్ళిపోయింది, అందుకనే మీరు వెయిట్ పెరగలేదు, ఈ రోజు నుంచి మీరు 2వ సారి దొడ్లోకి వెళితే నేను ఒక్కసారి కూడా భోంచేయను అని మొండి పట్టు కూర్చుందట. అప్పటి నుంచి ఆయన 2వ సారి దొడ్లోకి వెళ్ళటం ఆపేసి, నిజంగా అనారోగ్యమేమో ఎవరు వెళ్ళలేదు నేనే వెళుతున్నానని బలవంతంగా ఆపుకుంటూ, మరి ఆపుకోవడానికి ఇబ్బంది పడుతూ అలా కాలం వెళ్ళబుస్తుండగా నేను రాసిన సుఖ విరోచనతో సుఖమయ జీవనం అనే పుస్తకం సింగపూర్ చేరింది. సింగపూర్లో తెలుగు ఫ్యామిలీస్ అందరూ నేను రాసిన 10-12 సెట్ల పుస్తకాలను 2 రోజులకు 3 రోజులకు ఒక పుస్తకం చొప్పున ఒక్కొక్క ఇల్లు అట్లా లైబ్రరీలా తిప్పుకుంటూ చదువుకుంటుంటారట. వీరింటికి నేను రాసిన విరోచన పుస్తకం చేరింది. అందులో కాఫీ పొడి ఎగ్జాంపుల్, 3 సార్లు వెళ్తే మరీ మంచిదనే విషయాన్ని ఆవిడ చదివి, ఏమండి, నేనెంత పొరపాటు చేశానండి, ఇన్నాళ్ళు మీరు 3 సార్లు వెళుతుంటే అది జబ్బు అనుకుని మాలాగా ఒకసారి వెళ్ళాలని మిమ్మల్ని బలవంతం చేశాను, కానీ ఇక నుంచి అయినా 3 సార్లు వెళితే మంచిదనే విషయం మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దామనేసరికి ఆయనకి చాలా ఆనందం వేసిందట. ఇన్నాళ్ళు ఆపుకోలేక వచ్చాను, ఇప్పటి నుంచి నేను 3 సార్లు మళ్ళీ వెళతానని ప్రయత్నం చేశారు. చాలామంది ఇట్లాంటి కేసులు ఉంటాయి. వెళితే చెడని బలవంతంగా ఆపుకునేవారు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పామంటే, ఇలా చాలామంది ఆపుకుని చాలామంది తల్లులు కూడా పిల్లల్ని హాస్పిటల్ చుట్టూ తిప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఎక్కువసార్లు వెళ్ళిపోతున్నాడని. ఇలా వెళ్ళటం సహజ లక్షణాన్ని మనం గ్రహిద్దాం. మీకు అనిపించవచ్చు ఇంకొక విషయం, ఏమండి, ఒకసారి దొడ్లోకి వెళ్ళటానికి చూస్తున్నాం, ఇప్పుడు 3 సార్లు అంటే ఎంత టైం కూర్చోవాలంటే దొడ్లు ఎంత అవస్థపడాలని కాదు. సుఖంగా విరోచనమయ్యే సొల్యూషన్ మనం చెప్పుకుంటాం కాబట్టి 3 సార్లు వెళ్ళటం కూడా చాలా సులువుగా వెళ్ళే అవకాశం ఉంది, మీరు అవస్థపడకుండా. ఇక మనం తెలుసుకోబోయే తర్వాత విషయం, ఎప్పుడన్నా భోజనం చేసిన తర్వాత ఎవరైనా మోషన్కి వెళ్ళటం ఆరోగ్య లక్షణమా అనారోగ్య లక్షణమా? మీరు చెప్పండి, ఏమంటారు? అందరూ చెప్పే సమాధానం, పొట్ట నిండా భోంచేసిన తర్వాత దొడ్లోకి వెళ్ళటం అనారోగ్య లక్షణమే అంటారు. కానీ మంతెన సత్యనారాయణ రాజు గారిని మాత్రం అడిగితే పొట్ట నిండా తిన్నాక దొడ్లోకి వెళ్ళటం సరైన ఆరోగ్య లక్షణం అంటారు. ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఇంతవరకు మీరు ఎక్కడా చదివి ఉండరు, ఎక్కడా వినుండరు, నేను ఇలాంటి సమాధానం చెప్తానని ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు. తిన్నాక దొడ్లోకి వెళ్ళటం రోగం అనుకుంటున్నాం కదా, సరైన ఆరోగ్య లక్షణం. మరి నేను చెప్పింది అందరికీ తప్పు అనిపిస్తుందేమో, కాదు, 100% కరెక్ట్. అది ఎలా అంటే, ఒక మంచి ఉదాహరణ, మనందరికీ సహజ నిర్మాణం ఎలా ఉందంటే, చిన్న పిల్లవాడిగా మనం ఉన్నప్పుడు చూడండి, పొట్ట నిండా పాలు త్రాగిన తర్వాత మనం మోషన్కి వెళ్తాం. ఏ తల్లినైనా అడగండి, నేను చెప్పిన తప్పో కాదు, ప్రతి పిల్లవాడు అంతే, పొట్ట నిండా పాలు త్రాగి మోషన్కి వెళ్తాడు. ఆ పిల్లవాడిని అనండి, నువ్వు దొడ్లోకి వెళ్ళి బాబు, తర్వాత పాలిస్తానని, వాడికి రాదు. ఎలా జరుగుతుందంటే, ప్రేగుల్లో మలం ఇంతకుముందు త్రాగిన పాల ద్వారా తయారైన మలం ఈ ప్రేగులో
ఇక్కడ ఉన్నప్పుడు తర్వాత తాగిన పాల బరువు ఈ పొట్టలో పడి ఈ బరువు వెళ్ళి ఈ ప్రేగును ఒత్తుతుంది. ఆ ప్రెషర్తో ఈ ప్రేగులో మలము జరిగి విరోచనం బయటకు వస్తుంది. అంటే ప్రెషర్ టెక్నిక్లో మోషన్ అవుతున్నది ఇక్కడ. అందుకని పిల్లవాడికి ఎన్నిసార్లు మోషన్ వెళ్ళినా అంతే. ఈ ప్రకృతిలో ప్రతి జీవికి కూడా అంతే. పొట్ట నిండా తిన్నాక మోషన్ వెళ్ళటం ఆరోగ్య లక్షణం. కానీ మనం ఇట్లా అనారోగ్య లక్షణం ఎందుకు అనుకుంటున్నామంటే ఉద్యోగ వ్యాపారాల రూపంలో మనసు ఎప్పుడు కూడా ఆ పనిలో నిమగ్నమై ఉండబట్టి మనకు పొట్ట నిండా భోజనం చేసిన తర్వాత విరోచనం రావటల్లా. ఎవరికో రాక 100కి ఒకళ్ళిద్దరికి పొట్ట నిండా తిన్నాక దొడ్లోకి వెళుతున్నారు. వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది, వెళ్ళని వారి పర్సంటేజ్ ఎక్కువైపోయింది. అందుకని వీళ్ళందరూ కలిసి పొట్ట నిండా తిన్నాక దొడ్లోకి వెళ్ళేవాడిని నీకు జబ్బురా అంటున్నారు. అది జబ్బు కాదు, జబ్బు మనది. కానీ అది సహజ లక్షణం. కాకపోతే వెళ్ళని వారి పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం అనుకోవటం పొరపాటు కాదు. కాకపోతే పొట్ట నిండా తిన్నాక వెళ్ళటం అనారోగ్య లక్షణం మాత్రం కాదు, ఆరోగ్య లక్షణమే. కాకపోతే మనిషిగా మనకు ఒక అసౌకర్యం ఏమిటంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు తిన్నాక మోషన్ వస్తే ఏ బస్సు ప్రయాణాల్లో కానీ అక్కడ అసౌకర్యం ఉంటుందనే తప్ప ఆరోగ్య లక్షణం అని మాత్రం మనం గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఉదయం పూట వెళ్ళటం మంచిదే, నేను కాదంటలేదు. ఖాళీ కడుపు మీద వెళ్ళటం మరీ మంచిదే, కాదంటలేదు. కానీ తిన్నాక ఎప్పుడన్నా వెళ్ళినా అదేదో జబ్బు నాకు రాకూడదు, నేను బలవంతంగా ఆపుకుంటాను తిన్నాకొస్తే అని మాత్రం ప్రయత్నించకండి. అక్కడ దాకా ఎందుకండి? నేను చిన్నప్పుడు ఎదగవలసిన ఎత్తు సరైన వయసులో ఎదగలేదు. మా అమ్మగారు నన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. మావాడు ఎప్పుడు తిన్నాక దొడ్లోకి వెళ్తాడండి, తిన్నదంతా కిందకే పోతున్నది, అసలు వీడికి వంట పట్టట్లేదు, అందుకని ఎదగట్లేదు, తిన్నాక దొడ్లోకి వెళ్లకుండా మందేవండి డాక్టర్ గారు అని తీసుకెళ్ళగా ఒక డాక్టర్ గారు ఏమన్నారంటే మాకు అసలు రాక వస్తున్నాం అమ్మా, మీ వాడు ఎప్పుడొకప్పుడు వెళుతున్నాడు కదా, వెళ్ళని అమ్మా అన్నారు. అందుకని పరగడుపున వెళ్ళినా తిన్నాక వెళ్ళినా వెళ్ళటం మంచిదే తప్ప దోషం కాదని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ అంశం అంతటికీ అతి ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. సుఖ విరోచనం అంటే ఏమిటి, మలబద్ధకం అంటే ఏమిటి, ఈ రెండింటికి ఉండే వ్యత్యాసాన్ని గమనించబోతున్నాం. చాలామంది వారికి మలబద్ధకం అయినప్పటికీ నాకేమి లేదండి అంటుంటారు. ఎందుకు అలా అంటూ ఉంటారంటే అసలు సుఖ విరోచనం అంటే విషయం అవగాహన లేక దొడ్లోకి వెళ్ళి విరోచనం ఎంతో కొంత వెళ్తే అది వెళ్ళింది కదా, అది సుఖ విరోచనం అనుకుంటారు. కానీ ఏ లక్షణాలుంటే మలబద్ధకం, ఎలా అయితే సుఖ విరోచనం అనేది మనకు తెలియక ఇలా అనుకుంటూ ఉన్నాం. అందుకని వీటి పట్ల స్పష్టమైన అవగాహన కలిగిస్తే మనకు రోజు ఎలా అవుతున్నదో తెలుసుకుంటారని ఈ విషయాన్ని చెప్పుకోబోతున్నాం. మనం 100కి 95 మందికి పైగా మలబద్ధకం ఉంటుందని నేను ఈ ప్రసంగం ప్రారంభంలో చెప్పాను. అలా అంటే మీరు ఒకటి అనుకుంటూ ఉంటారు, ఏమంటే అంతమందికి మలబద్ధకం ఎక్కడ ఉంటుందండి, ఏదో 10-20 మందికో 100-40 మందికో ఉండొచ్చు కదా అనుకోవచ్చు. కానీ నేను చెప్పబోయే లక్షణాలు వింటే మీకే తెలుస్తుంది మలబద్ధకం అనేది 95 మందికి పైగా ఉందా లేదా అనేది. ముందుగా మలబద్ధకానికి ఉండే లక్షణాలు తెలుసుకుందాం, ఆ తర్వాత సుఖ విరోచనానికి ఉండే లక్షణాలు తెలుసుకుందాం. మలబద్ధకానికి ఉండే లక్షణాలు ప్రధానంగా 7 ఉన్నాయి. మొదటిది, దొడ్లోకి వెళ్ళి మనం కూర్చున్న వెంటనే ముందుగా మూత్రం వచ్చిందా, అది మలబద్ధకమే. ఇదేమిటండి అలా అంటున్నారా అనొచ్చు. మనం వెళ్ళింది దేనికి, మరి ఇదెందుకు వచ్చిందండి ముందు? దీనికి బద్ధకం ఉంది, నేను తర్వాత వస్తాలే అంటున్నది, దీనికి లేదు, ముందు వచ్చేసింది. ఇది ఎలా అంటే మేడ మీద నుంచి ఒక రాయిని నీటిని ఒకేసారి కిందకు వదిలితే రాయి ముందు చేరుతుంది, నీరు తర్వాత చేరుతుంది. ఘన పదార్థానికి బరువు ఎక్కువ కాబట్టి త్వరగా కిందకు చేరుతుంది. మలము మూత్రము రెండు ఒకే డిస్టెన్స్లో ఉన్నాయి. మలద్వారం పెద్దది, మూత్రద్వారం బాగా సన్నటిది. అయినా పెద్ద ద్వారం గుండా రావాల్సిన మలం ఎందుకు రావట్లేదు? దానికి టైం ఎక్కువ పడుతుంది, బద్ధకంగా ఉంది కాబట్టి రావట్లేదు. అందుకనే మూత్రం ముందుకు వస్తుంది. అందుకని దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ముందు మూత్రం వస్తే అది మలబద్ధక లక్షణం. రెండవ లక్షణం చూస్తే మలబద్ధకానికి ఉండేది, దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ముందొచ్చే మలభాగం గట్టిగా వచ్చిన బుడుపులుగా వేరే రంగులో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రంగులో మలం వస్తూ ఉంటుంది. ఇలా మలం రంగు మారింది అంటే మొదటి భాగం మలద్వారం దగ్గర చేరి నిలవన్న మలము
అలా గట్టిగా అవటానికి సుమారు 30-40 గంటల సమయం పడుతుంది. అలా నిలవండబట్టి అది హార్డ్గా రంగు మారిపోయి వస్తుంది. ఈ మలం బయటకు వచ్చేటప్పుడు మలద్వారం బాగా సాగి నొప్పిగా బయటకు వస్తుంది మలం. ఎవరికన్నా ఇలా నొప్పి అనిపించినా అది మలబద్ధకమే. కానీ రెండవ లక్షణంలో మనం చెప్పుకున్నది అలా రంగు మారి గట్టిగా వచ్చినా, వచ్చేటప్పుడు నొప్పితో వచ్చినా, మలద్వారం బాగా ఎక్కువగా సాగి అసౌకర్యంగా మలం బయటకు వస్తున్నా, ఇది మలబద్ధకానికి రెండవ లక్షణంగా చెప్పుకుంటున్నాం. మూడవది, దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే వచ్చే మలము ప్లేటుకు అంటుకుపోయినా, చికటగా వచ్చిన మలం అంటుకుపోయిన తర్వాత మనం నీళ్లు పోసినా వదలకుండా చీపురో బ్రషో పెట్టి రుద్దితే కానీ క్లీన్ కాకుండా మలం అంటుకుపోతుంటే అది మలబద్ధక లక్షణమే. నాలుగవది, మల విసర్జన చేయటానికి దొడ్లో 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటో లేదా ఏకంగా న్యూస్ పేపర్ అయ్యేంత వరకు పట్టింది అంటే అది మలబద్ధకమే. ఇందులో ఇంకొక లక్షణంలో 4వ దాంట్లో చూస్తే ఇంకొక విషయం, రోజుకి ఒకసారో 2 రోజులకు ఒకసారో లేకపోతే 3-4 రోజులకు ఒకసారో ఎవరైనా దొడ్లోకి వెళ్ళినా అది కూడా 4వ దాంట్లో చెప్పుకునే మలబద్ధక లక్షణమే. 5వది, మనం దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే మలం వచ్చే సమయంలో మొక్కవలసి వచ్చినా, ఒత్తిడి చేసినా, ఈ లక్షణం ఎప్పుడు కనపడినా అది మలబద్ధకమే. ఆ ముక్కేటప్పుడు రక్తం పడినా అది మలబద్ధకమే. 6వది, మల విసర్జన సమయంలో నులి పురుగులు కానీ, నలుగు పాములు కానీ, ఇతర ఎమీబియాసిస్ లాంటి క్రిములు మన మలంలో ఉన్నాయంటే, కొన్ని పెద్ద క్రిములు మన కంటికి కనపడుతున్నాయంటే అది మలబద్ధకమే అని చెప్పుకోవచ్చు. ఇది 6వది. చివరి లక్షణం 7వది, ఎవరన్నా దొడ్లో నుంచి అసౌకర్యంగా తిరిగి వస్తున్నారా, అది మలబద్ధకమే. ఎలా అంటే చాలామంది దొడ్లోకి వెళ్ళి కూర్చుంటారు, పూర్తిగా పని అవ్వదు, ఈలోపు కూర్చుని కాళ్ళు నొప్పుడతాయి, ఇక ఎంతసేపు కూర్చుంటాంలని కూర్చోలేక లేచి వస్తారు, కానీ అక్కడ పని అవ్వదు. ఇలా ఎప్పుడొచ్చినా అది అసౌకర్యం కాబట్టి, అసంతృప్తి కాబట్టి మలబద్ధక లక్షణం. ఇంకొక లక్షణం ఉంది 7వ దాంట్లోనే, ఎవరికన్నా అద్దెళ్లలో ఉండేవారిలో కొంత ఈ సమస్య జరుగుతూ ఉంటుంది. 4-5 ఉంటారు ఇంట్లో, దొడ్డి ఒకటే ఉంటుంది, ఒకరు వెళ్ళి లోపల ఉంటారు, రారు, బయట వారికి అర్జెంట్ అవుతుంది, వీరు తలుపు కొడతారు, రారా ఇంకెంతసేపు రా మాకు అర్జెంట్ రా అని. అప్పుడు వాళ్ళ కొరకు వీళ్ళు వస్తారే తప్ప విరోచనం సాఫీ అయి రారు. అలా అసంతృప్తిగా బయటకు వస్తే అది మలబద్ధకమే. 7వ దాంట్లో ఇంకొక లక్షణం చూస్తే, కొంతమంది స్త్రీలు వంట చేసుకుంటూ ఉంటారు, ఉదయం పూట విరోచనం సమయం వస్తుంది, మధ్యలో వెళతారు, పొయ్యి మీద కుక్కరో కూర వేసి వెళతారు, 3 విజిల్స్ వచ్చేసి కట్టేయాలని, ఇక్కడ మోషన్ పని అవ్వదు, వంట పని కోసం లేచి వచ్చేస్తారు, టైం అయిపోయి అసంతృప్తిగా ఎట్లా బయటకు వస్తారు. ఇలా ఎప్పుడన్నా దొడ్లో నుంచి అసంతృప్తిగా బయటకు వస్తున్నామంటే ఇది మలబద్ధక లక్షణమే. 7 లక్షణాలలో ఏ లక్షణం రోజు కనపడినా అది మలబద్ధకం అని చెప్పచ్చు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది పాసో ఎంతమంది ఫెయిలో? 100కి 95 మంది పైగా మలబద్ధకం అంటున్నానంటే మరి ఈ లక్షణాల్లో ఏ లక్షణాలు లేకుండా ఎంతమందికి వెళ్తుందో ఎవరికి వారు పరిశీలించుకోండి. 100కి 98 మంది పైగా మలబద్ధకం అని చెప్పచ్చు. మరి ఇలాంటి వెళ్ళే విరోచన లక్షణాలు కూడా మనం సుఖ విరోచన అనుకుంటుంటారు చాలామంది కూడా, అందుకని వీటిని ఇంత వివరంగా చెప్పవలసి వచ్చింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం సుఖ విరోచనానికి ఉండే లక్షణాలు ఏమిటి, సుఖ విరోచనం అంటే ఏమిటి. దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ముందు మలం రావాలి, మలం వస్తుండగానో మలం రావటం పూర్తయిన వెంటనేనో మూత్రం ప్రారంభం కావాలి. మూత్రం పూర్తయ్యేసరికి మలద్వారం మూసుకుపోతుంది. ఎందుకు మూసుకుపోయింది? గేటు మలద్వారం లోపల నుంచి రావాల్సింది అయిపోయింది కాబట్టి మలద్వారం క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే మలద్వారం పూర్తిగా మూసుకుందో సంతృప్తి కలుగుతుంది, ఇక కడిగి వేసుకో, ఇక ఏమీ లేదు. ఎందుకు అలా మూసుకుందంటే లోపల నుంచి రావాల్సింది లేదు కాబట్టి ఖండాలన్నీ సంకోచించుకుంటాయి, మలద్వారాన్ని బిగించేస్తాయి. అప్పుడు మనకు సంతృప్తి లక్షణం కలుగుతుంది. మూత్రం అయిన వెంటనే మనం చేయగడిగేసుకోవాలి, వచ్చేసేయాలి. దీని అంతటికి పట్టే సమయం ఒక 1/2 నిమిషం లేదా నిమిషం. మనం ఈ రోజుల్లో చూస్తే నిమిషంలో 1/2 నిమిషంలో బయటకు వచ్చేవారు అందరండి. మలబద్ధకానికి చూస్తే
కారణాలు అవి. సుఖ విరోచనానికి ఇలా వెళ్ళాలి. మొత్తం మీద మల విసర్జన సుఖ విరోచనం అయ్యేటప్పుడు 5-6 సెకండ్లు 10 సెకండ్ల మించి పట్టదు. ఉదాహరణకి ఒక ఆవు పేడ ఇస్తుంది, 5 సెకండ్లు పట్టదు. గేదె పేడ ఇస్తుంది, కేజీ పైన బరువు ఉండే మలాన్ని విసర్జించడానికి 4-5 సెకండ్లు. అది సుఖ విరోచనం అంటే. ఈ ప్రకృతిలో ప్రతి జీవి చూడండి క్షణాల్లో వెళ్ళిపోతుంటాయి. మాంసం తినే పిల్లి, కుక్క, పులి, సింహాలు చూస్తే ఏదో 15-20 సెకండ్లు పడుతుంది వాటికి. మాంసాహారంలో పీచు ఉండదు కాబట్టి గట్టిగా ఉండబట్టి ఒక 1/2 మినిట్ లోపు అయిపోతుంది. కానీ మనిషికి ఏంటంటే ఏకంగా ఇంతంత సమయం పడుతుందంటే మరి అలవాట్లు, ఆలోచనలు, అవగాహన లోపం ఇవన్నీ కలిసి మన మలబద్ధకానికి దారితీస్తున్నాయి. మనం మొట్టమొదటి ప్రసంగంలో చెప్పుకున్నాం, ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడప్పుడు అయ్యి ఉంటుంది ఇట్లా, కానీ రోజు ఇలా అవ్వాలి. ఇలాంటి మాట మీకు వింటే ఆశ్చర్యం వేస్తున్నాం. ఏమండి ఇలా సుఖ విరోచనం అయితే అది ఎంత హాయిగా గాలిలో తేలినట్లు ఉంటుంది. ఈ రోజుల్లో క్షణాల్లో మోషన్ వెళ్ళటం ఈ జన్మకు సాధ్యమా అనే సందేహం మీకు కలగచ్చు. మనసు మార్చుకుని కొన్ని అలవాట్లు మార్చుకుంటే చాలా సాధ్యం ఇది. నాకు ఇలాగే మీలాగా సందేహం కలిగింది. ఏమిటంటే అది జంతువులన్నీ క్షణాల్లో వెళ్ళిపోతున్నాయి, మనకేమిటి కర్మ ఇంతసేపు దొడ్లో కూర్చోవటం, మనకు కూడా అలా ఎందుకు వెళ్ళకూడదు, ఎంత హాయిగా ఉంటుంది అలా వెళ్తే, అలా వెళ్ళేటట్టు ఏదన్నా సరే తెలుసుకోవాలనే పట్టుదల నాకు 1992లో ఒకసారి ఈ ఆలోచన వచ్చి ఎలా అయినా సరే అలా వెళ్ళే మార్గం తెలుసుకోవాలి, దీన్ని సాధించాలనే విషయంలో నేను రీసెర్చ్ చేయడం ప్రారంభించాను. ఇక ఎలా చేశానంటే ప్రేగులను శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎన్మా చేసుకుని క్లీన్ చేసుకుని అక్కడి నుంచి మంచి సహజమైన ఆహారం తిని రీసెర్చ్ చేయడం మొదలెట్టాను. క్యారెట్ బాగా తురుముకుని అంత క్యారెట్ తురుము తినేసేవాడిని. జీర్ణం అయ్యేది 2-2.5 గంటల్లో. 4 గంటల తర్వాత విరోచన అవ్వాలనే ఆలోచన పెట్టుకుని ప్రయత్నం చేస్తే క్యారెట్ రంగులో మోషన్ అయిపోయింది. మళ్ళీసారి బీట్రూట్ తురుముకుని తినేసాను అట్లా పెరుగు కలుపుకొని. దానికి ఇంకో 3-4 గంటల తర్వాత మళ్ళీ మోషన్ అయింది. ఈసారి పాలకూర గ్రైండ్ చేసుకుని అంత రసం తాగేశాను. 3-4 అవర్స్లో మళ్ళీ మోషన్ అయిపోయింది. అంటే మనం పనిలో ఉంటే మోషన్ రావట్లా. విరోచన అవ్వాలనే ఆలోచన మనం ఎప్పుడైతే పంపిస్తున్నామో 4 అవర్స్లో మోషన్ తయారై మలం ప్రేగులో రెడీగా ఉంటున్నది కాబట్టి వెంటనే వచ్చేసింది. ఆ శుద్ధి అయిన తర్వాత ఇలాంటి మంచి ఆహారం తిని ఈ మనసు పెట్టి ప్రయత్నం చేసినప్పుడు క్షణాల్లో మోషన్ అయిపోతుంది. అప్పుడు అర్థమైంది మనం రమ్మంటే మోషన్ వస్తుంది, ఆగమంటే ఆగుతుంది. 4 అవర్స్లో బయటకు వచ్చేస్తుంది. అది ఎప్పుడు తయారైంది అప్పుడు ఫ్రెష్గా. అంటే మనకు అవగాహన లోపం వల్ల ఇలా చేసుకుంటున్నాం. మన ప్రేగులు కూడా జీవుల ప్రేగుల వల్ల ఇట్లా కరెక్ట్గానే ఉన్నాయి. మనం వాడుకునే విధానం తెలియక ఈ సమస్యను కొని తెచ్చుకుంటున్నామని అర్థమైంది. ఇక అక్కడి నుంచి రోజుకు 2-3 సార్లు 4 సార్లు విరోచనం క్షణాల్లో వెళ్ళటం టెక్నిక్ తెలిసిపోయింది. మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు విరోచన వచ్చేటట్టు ఏం టెక్నిక్ అప్లై చేస్తూ వస్తుందని సాధన చేయగా ఇంకొక సులువైన మార్గం తెలిసింది. అదేంటో మనం తర్వాత తెలుసుకుంటాం. ఇవన్నీ 1-2 నెలల్లో అనుభవపూర్వకంగా నేను తెలుసుకోగలిగాను. ఇది అందరికీ అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక దీన్ని ఇట్లాంటి ప్రసంగాల ద్వారా అందించాలని లేకపోతే పుస్తకాల రూపంలో అందించాలని ఆ ప్రయత్నం అప్పటి నుంచి నేను ఇలా కొనసాగిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఇలా సుఖ విరోచనం అవ్వాలంటే మరి ఎలా ప్రయత్నించాలనే విషయం కూడా మనం తెలుసుకుందాం. మీలాంటి వారికి ఇతరులకి ఇలా సుఖ విరోచన అవ్వదేమని అనుమానం ఎంతోమందిలో కలగొచ్చు. కానీ అది సాధ్యం అనే విషయం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇంకొక మొక్క చెప్పుకుని ఆ విషయంలోకి వెళ్ళిపోదాం. చాలామంది ఎంత టైం కూర్చుంటారనే విషయానికి వస్తే కొంతమందికి అరగంట, పావుగంట పడుతుంది. మరి కొంతమందికి దొడ్లో న్యూస్ పేపర్ అంతా అయిపోతుంది. కొంతమంది ఆ టైం వేస్ట్ చేయటం ఎందుకని అక్కడే ఫోన్లు, పేపర్లు అన్నీ పెట్టుకుని లేకపోతే న్యూస్ వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. మనం రోడ్లమ్మట వెళ్ళేటప్పుడు రోడ్ల పక్కనే మోషన్ కూర్చునేవారు అప్పుడప్పుడు కనపడుతుంటారు బస్సు, రైలు ప్రయాణాల్లో. అక్కడ చూడండి కాళ్ళ మీద చేతులు ఇట్లా పెట్టుకుని ఇదేటు అవదు వెళ్ళేవారిని వచ్చేవారిని చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఏమి కర్మ ఇది! ఇంతసేపు అలాంటి చోట అట్లా అసభ్యకరంగా ఎందుకు కూర్చోవాల్సి వస్తున్నది? అందరికీ ఈ పరిష్కార మార్గాన్ని అందించగలిగితే ఎంత మంచి పని చేసినట్లు అవుతుందని ఈ ప్రయత్నం నేను అప్పటి నుంచి ప్రారంభించాను. ఇక సుఖ విరోచనం ప్రతిరోజు మనకి ఇట్లా జాడించి క్షణాలు అవ్వాలంటే ఎలా ఆచరణ చేయాలి, ఏ టెక్నిక్ ఈ సుఖ విరోచనానికి మూలం అనే విషయం గురించి మనం ఇప్పుడు అనుభవపూర్వకంగా
రేపటి నుంచి సాధన చేయడానికి కావలసిన విషయాన్ని తెలుసుకుందాం. ప్రతిరోజు మనకి నిద్ర లేచిన వెంటనే ఆలోచన లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన స్థితిలో మనం విరోచనం అవ్వాలని ప్రయత్నం చేస్తే మంచిది. శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రభాతే మలదర్శనం ఉంటుంది. పనిలో పడిపోతే విరోచనం రాదు కాబట్టి నిద్ర లేచిన వెంటనే అయితే మంచిదనే విషయం మన దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విషయాన్నే మన పూర్వీకులు ఎన్నో తరతరాలుగా సంప్రదాయంలో ఒక ఆచారాన్ని ఏర్పరచుకుని కాల విరోచనం తెల్లవారుజానేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. అది ఎలా అంటే నిద్ర లేచిన వెంటనే చెంబు నీళ్లు తీసుకుని పొట్ట నిండా దాన్ని త్రాగేసి ఇంకో చెంబుతో నీళ్లు తీసుకుని కాలాగొట్టుకు నడిచెళ్ళేవారు. ఈ నీళ్ల బరువు వల్ల ప్రేగుల్లో మలం వారికి జరిగేది. నడిచి ఊరు బయటికి వెళ్ళేసరికి కదలికలకి ప్రేగుల్లో మలం కూడా మలద్వారం వద్దకు చేరి సిద్ధంగా ఉండేది. వెళ్ళి కూర్చున్న వెంటనే తొందరగా వారికి పని అయిపోయేది. క్షణాల్లో మళ్ళీ 5-6 నిమిషాలు 4 నిమిషాలు లేచి వచ్చేసేవారు. ఇప్పుడు ఈ రోజుల్లో విరోచనం మరి పూర్వీకుల వల్లే తెల్లవారుజామున వెళ్ళటం లేదు. లేచేసరికి 7-8 అయిపోతుంది. అక్కడి నుంచి ఉద్యోగం, వ్యాపారం, వంట ఆవిడ స్త్రీలలో ప్రారంభమవుతుంది. టెన్షన్లో మైండ్ ఇటు ఉండేసరికి మోషన్ అయిపోతుంది. కానీ మన పూర్వీకులు పనిలో పడితే రాదని తెల్లవారుజామున అభ్యాసంలో క్లియర్ చేసుకోగలిగారు. వారికి ఇంకొక అవకాశం కూడా కలిసి వచ్చింది. ఎలా అంటే వెలుతురు వస్తే నలుగురు కనపడతారు, చీకటితో పని అవ్వాలనే ఒక శ్రద్ధ వారిలో ఉంది. ఆ రోజుల్లో కరెంట్లు లేకపోవటం, మరి టాయిలెట్స్, అటాచ్డ్ బాత్రూమ్స్ లేకపోవటం వారికి కలిసి వచ్చింది. అందుకని తెల్లవారుజామునే పని చేసుకున్నారు. కానీ ఈ రోజుల్లో మనకు ఒక టైం అంటూ లేదు మోషన్ వెళ్ళటానికి. అన్నిటికీ టైం ఉంది. టీ తాగడానికి టైం, బ్రేక్ఫాస్ట్కో టైం, లంచ్ టైం, టీవీ చూసే టైం, డిన్నర్ టైం, అన్నిటికో ఫిక్స్ చేసుకున్నాం ఆఫీస్ టైం అని. కానీ మోషన్కే టైం లేదు ఈరోజు చూస్తే. మనందరికీ ఎలా ఆలోచన ఉందంటే ఎప్పుడొచ్చినా వెళ్ళొచ్చని సదుపాయం అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక టైం ఫిక్స్ చేసుకోవట్లేదు. అందుకని ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటున్నాం కాబట్టి అది ఎప్పుడూ రాకుండా మొండకేసుకొచ్చింది ఈ రోజున. కానీ సుఖ విరోచన అవ్వాలంటే ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. కానీ నిద్ర లేచిన వెంటనే అందరూ ఇళ్లల్లో ఎక్కడున్నా ప్రశాంతంగా ఏ పని లేకుండా ఉంటారు కాబట్టి ఆ టైంని మనం ఫిక్స్ చేసుకుంటే మన పూర్వీకుల వలె ఈ రోజుల్లో కూడా మనం సుఖ విరోచన అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకోవటం పక్కన పెట్టండి. ఎందుకు బ్రష్ వద్దంటున్నాం? బ్రష్ చేసుకునే లోపు 4-5 నిమిషాల సమయం మీకు గడుస్తుంది. ఈ 4-5 నిమిషాల సమయంలో మీకు రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. మళ్ళీ మనసు అటు వెళ్ళిందా ఇటు ప్రేగుల్లో కదలికలు తగ్గిపోతాయి. అందుకని బ్రష్ తర్వాత చేసుకున్నా దోషం లేదు. నిద్ర లేచిన వెంటనే దుర్వాసన ఉంటే నోటిని పొక్కిలించేసేసేయండి. దుర్వాసన లేదా పర్వాలేదు. ఇక సుఖ విరోచన అవ్వడానికి ఒక సులువైన టెక్నిక్ ఏమిటంటే ఒక రాగి పాత్రలో నిల్వ ఉంచుకున్న నీటినైనా ఉదయం త్రాగొచ్చు, లేదా అప్పటికప్పుడు ఫ్రెష్ నీరు తీసుకునైనా మనం త్రాగొచ్చు. లీటరు, లీటర్ పావు, లీటర్న్నర నీటిని మనం తీసుకోగలిగితే మంచిది. ఈ మధ్య అందరి ఇళ్లలో చెంబులంటే లేవు కానీ సీసాలు అయితే ఉంటున్నాయి. లీటర్న్నర పెట్టే నీళ్ళ సీసాలో మనం నీటిని తీసుకుంటే మంచిది. కాస్త గోరువెచ్చని నీళ్ళు త్రాగలిగేవారు మంచిది త్రాగితే. అతి చల్లటి నీరు మంచిది కాదు పరగడుపున. కానీ అప్పటికప్పుడు బావిలో పట్టుకున్న నీరైతే గోరువెచ్చగా ఉంటుంది మంచిది. మరీ చల్లగా ఉన్న నీరైతే త్రాగబోయే ముందు గోరువెచ్చగా వేడి చేసుకున్న దోషం లేదు. ఈ నీటిని కంపల్సరీ గోరువెచ్చగా త్రాగవలసిన వారు ఎవరంటే కడుపులో మంటలున్నా, ప్రేగుపోతులు, అల్సర్లున్నా, ముక్కు రొంపలు, తుమ్ములు, దగ్గు, ఆయాసం ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఉదయం పూట త్రాగే నీరు గోరువెచ్చగా త్రాగితే మంచిది. మలబద్ధకం ఉన్నవారు కూడా గోరువెచ్చని నీళ్ళు త్రాగలిగితే మరీ మంచిది. నీళ్లను 1-1.5 లీటర్ సీసాలో తీసుకోండి. నోరు పుక్కిలించేసేసేయండి. ఇక ఆ నీటిని త్రాగే ప్రయత్నం మనం చేయాలి. నీళ్ల సీసాను ఎత్తి పట్టుకోండి, లేదా చెంబు అయితే చెంబు, గటగట త్రాగటానికి ప్రయత్నించండి. ఎత్తిపట్టుకు త్రాగటం అనేది సులువైన మార్గం. అందుకని ఎంతవరకు మీరు ఆపకుండా నీటిని త్రాగగలిగితే ముందు అంతవరకు త్రాగేయండి. స్త్రీలైతే 1/2 లీటరు 3/4 లీటర్ త్రాగేసరికి కొంచెం బరువు అనిపిస్తుంది, త్రాగలేనట్టు అనిపిస్తుంది, త్రాగే నీటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అలా ఎప్పుడన్నా 1/2 లీటర్ 3/4 లీటర్ త్రాగిన తర్వాత ఇలా అనిపిస్తే త్రాగటం ఆపి 4 అడుగులు ఇంట్లో అటు ఇటు నడుస్తూ ఇక్కడ గమనిస్తూ ఉండండి. ఈ 4-5 నిమిషాల వ్యవధిలో ఇంతకుముందు త్రాగిన కొద్ది నీరు ప్రేగుల్లో నుంచి లోపలికి పీల్చుకోబడటమో కొద్దిగా కిందకు జరగటమో జరిగి అసౌకర్యం పోతుంది.
ఆ 4-5 నిమిషాల విరామం తర్వాత మళ్ళీ కొద్ది నీరును అంటే లీటర్ పావో కనీసం త్రాగితే మంచిది. కాబట్టి స్త్రీలు అట్లా త్రాగండి. ఒకేసారి త్రాగలేరు కాబట్టి వారు ఇట్లా 3-4 నిమిషాలు 5 నిమిషాల వ్యవధులైనా త్రాగమంటున్నాం. స్త్రీలు కనీసం మినిమం లీటర్ త్రాగాలి. లీటర్ పావు వరకు త్రాగే ప్రయత్నంలో మీరు పెంచుకోగలిగితే మరీ మంచిది. అంటే ఎవరికైనా లీటర్ పావు కనీసం త్రాగాలి. కానీ స్త్రీలు ఎట్లా త్రాగండి ఇంతవరకు. పురుషులైతే స్త్రీల పొట్ట కంటే పురుషుల పొట్ట కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి లీటర్ నుంచి లీటర్ పావు కాకుండా 1.5 లీటర్ వరకైనా పురుషులు త్రాగలుగుతారు. స్త్రీల వల్ల ఇబ్బంది పురుషులకు అనిపించదు. నీళ్లను 1.5 లీటర్ తీసుకుని ఎత్తి పట్టుకుని గట్టగట్ట త్రాగుతూ లీటర్ పావు వరకు సునాయాసంగా పురుషులు త్రాగలుగుతారు. ఒకవేళ త్రాగలేని వారు ఎవరైనా ఉంటే 4-5 నిమిషాల వ్యవధిలో మిగతా భాగాన్ని త్రాగడానికి ప్రయత్నం చేయండి. 60-65 ఏళ్ల పైబడిన వారు, వృద్ధులు లీటర్ పావు నీళ్లు సరిపోతాయి. అంతకంటే ఎక్కువ త్రాగవలసిన పని లేదు. పిల్లలైతే వారి వయసుకు అనుకూలంగా ఎంత నీరు పొట్ట నిండా త్రాగగలిగితే 1/2 లీటరు 3/4 లీటర్ వరకు వారు త్రాగొచ్చు. ఇలా నిద్ర లేచిన వెంటనే ఎవరికి అనుకూలమైన విధంగా వారు నీటిని లీటర్ పావో 1.5 లీటర్ త్రాగే ప్రయత్నం ఇలా చేయండి. నీళ్ళని త్రాగిన తర్వాత సీసా అక్కడ పెట్టేసి ఒక అతి ముఖ్యమైన ప్రయత్నం మనం చేయాలి. ఎవరన్నా నీటిని త్రాగిన తర్వాత టీవీ చూసినా, పేపర్ చదివినా, ఫోన్లో మాట్లాడినా, ఏదైనా పనిలో పడిపోయినా, వంట పనికి వెళ్ళినా ఆ రోజు విరోచనం మనకి అనుకున్నట్లుగా సాఫీగా రాదు. ఆ సమయంలోనే రాదు. మళ్ళీ ఏమిటి ఈ మార్పు అంటే, నీళ్ళని త్రాగిన తర్వాత మన మనసు అటు పనిలో పడిపోయేసరికి ఈ ప్రేగుల్లో మలాన్ని పట్టుకున్న నరాలు రిలాక్స్ కావు. మన మనసు పనిలో ఉండేసరికి ప్రేగుల్లో మలాన్ని కూడా నర్వస్ అట్లా పట్టేస్తాయి. మనకు సుఖ విరోచనం అవ్వాలంటే మన మనసు ఎలా ఉండాలంటే, నీటిని త్రాగిన తర్వాత ఈ ఆలోచనలు ఈ ప్రేగులపై పెట్టి ఎటు ఆలోచన చేయకుండా ఇక్కడే గమనిస్తూ ఇంట్లో 4-5 నిమిషాలు 5-6 నిమిషాలు అటు ఇటు తిరుగుతూ గమనిస్తూ ఉంటే సుఖ విరోచనం అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనసు ఇక్కడ పెట్టి నడిచినప్పుడు ప్రేగుల్లో మలాన్ని పెట్టిన నరాలు అలా సడలొదులుతాయి. ఈ ప్రేగులో ఉండే మలభాగం అంతా మలద్వారం వద్దకు చేరుతుంది. అంటే నరాలు సడలొదిలేసరికి ఇదంతా జరిగి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనకు కొద్దిగా విరోచనం జరిగినట్లుగా, మోషన్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకని మనకి సుఖ విరోచనం అవ్వాలంటే నీళ్లు త్రాగి మనసు ఈ ప్రేగులపై పెట్టి 4-5 నిమిషాలు అటు ఇటు నడుస్తూ ఇక్కడ గమనిస్తూ తిరగాలి. ఎంతవరకు తిరగాలంటే, కొద్దిగా విరోచన వచ్చి దొడ్లోకి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళొద్దు. ఈ అర్జెంట్ అనేది బాగా పెరగాలి. నాకు ఇక మలం ఆపుకోకుండా వచ్చేస్తున్నది, నేను వెంటనే వెళ్ళిపోవాలి అనే ఒత్తిడి మీలో వచ్చేంత వరకు మీరు దొడ్లోకి వెళ్లకుండా బయటే ఉండండి. అప్పుడే మనకి ఈ ప్రేగుల్లో మలమంతా ఈ మలద్వార చివరి భాగానికి బాగా చేరి రెడీగా ఉంటుంది. అలా బాగా అర్జెంట్ అయినప్పుడు మీరు దొడ్లోకి వెళితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో జాడించి విరోచన అయిపోతుంది. అలా వెళ్ళాలంటే ఈ ప్రయత్నం అంతా 4-5 నిమిషాల్లో చేయాలి. అంటే కొత్తలో ఎవరికన్నా 5-6 నిమిషాలు 10 నిమిషాలు సమయం పట్టొచ్చు. కానీ కొద్ది రోజులు ఎక్స్పీరియన్స్ చేస్తే మనం నీళ్లు త్రాగిన వెంటనే 2-3 నిమిషాల్లో కూడా విరోచనం అయిపోతుంది. అలవాటు చేసుకోవడానికి కొద్ది సమయం పడుతుంది. కానీ చేయవలసిన ప్రయత్నం ఇది, సుఖ విరోచనం అవటానికి. ఇక్కడ ఇంకొక వాస్తవాన్ని మేము ముందుంచబోతున్నాను. అదేమిటంటే, మన ప్రేగుల మలమంతా ఇక్కడ 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 ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎప్పుడూ ఉండదు. లాస్ట్ భాగంలో ఇక్కడ ఖాళీ ఎందుకు ఉంటుందంటే, మనకి విరోచన వెళ్ళాలనే తలంపు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఖాళీలోకి మలం జరుగుతుంది. మలం ఇక్కడికి వచ్చింది అంటే మనకు అర్జెంట్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు మామూలుగా ఈ ఉద్యోగ వ్యాపారాల్లో పనిలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ మలం అసలు ఉండదు. ఇక్కడ ఉంటే మనకు మోషన్ వస్తున్నట్టు లక్షణం. అందుకని చాలామందికి కొద్ది విరోచన లక్షణాలు కలిగినప్పుడే దొడ్లోకి వెళ్ళిపోతారు. అందుకని దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ఆ కొద్ది మలం వస్తుంది, అయిపోతుంది. మళ్ళీ ఈ ప్రేగుల మలం ఈ కొద్ది ఖాళీలోకి జరిగి వచ్చినప్పుడు మనకు మళ్ళీ మోషన్ వచ్చినట్టు తెలుస్తుంది. మళ్ళీ కొద్ది మలం అవుతుంది. ఇక్కడ ఉన్నది అయిపోయింది కాబట్టి మళ్ళీ మలం రాదు. మళ్ళీ ఈ ప్రేగులోకి జరిగి కొద్దిగా వస్తుంది. ఇలా సామాన్యంగా ఇప్పటివరకు మనందరికీ అంచెలంచెలుగా అంటే ఇన్స్టాల్మెంట్లుగా మోషన్ వెళుతుంది.
2 ఇన్స్టాల్మెంట్లో, 3 ఇన్స్టాల్మెంట్లో, 4 ఇన్స్టాల్మెంట్లు. అలా వెళ్ళటం మలబద్ధక లక్షణం. అంచెలంచెలుగా ఎందుకు వస్తుందంటే మన మలం అంచెలంచెలుగా జరిగింది కాబట్టి అంచెలంచెలుగా వచ్చింది. ఇది తప్పు. ఈ లక్షణం పోవాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా నీళ్లు త్రాగి మనసు పెట్టి ఈ భాగం మీద గమనిస్తూ నడిచేసరికి ఈ మలమంతా ఇక్కడికి జరిగి రెడీగా ఉంటుంది. మొత్తం ఈ భాగం అంతా నిండేసరికి మనకు బాగా ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు దొడ్లోకి వెళితే ఒకేసారి ఈ ప్రేగులో లాస్ట్ భాగంలో చేరిందంతా ఒక్క ట్రిప్పులో వెళ్ళిపోతుంది. అదే సుఖ విరోచనం అంటే. ఇదంతా అవటానికి తక్కువ టైంలో సెకండ్స్లో అయిపోతుంది అన్నమాట. కాల విరోచనం, సుఖ విరోచనం అంటారే అది. ఇలా అవటానికి ఈ ప్రయత్నం మనం ప్రతిరోజు చేయవలసి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ 5ంటికి లెగిస్తే లేదా 4ంటికి లెగిస్తే, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు 7-8 గంటలు లెగిస్తే లేచిన వెంటనే ఈ ప్రయత్నం చేయండి. చక్కగా రమ్మన్నప్పుడు మోషన్ వచ్చేస్తుంది. మనం చెప్పుకున్నట్లుగా సుఖ విరోచన అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత.